వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, వాటికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు సహజ ఆయుర్వేదిక్ సెంటర్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో చాలా మటుకు ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. సో ఆర్థరైటిస్లో చాలా టైప్స్ ఉంటాయి. గాటి ఆర్థరైటిస్ అనేసి, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అనేసి, ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి. సో కామన్గా వచ్చే అంటే చాలా మందిలో వచ్చే కామన్గా ఆర్థరైటిస్ ఎటువంటిది? ముఖ్యంగా కామన్గా ఆర్థరైటిస్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ చాలా ఎక్కువ మందిలో ఇప్పుడు బాధిస్తుందండి. ఆర్థరైటిస్ వచ్చేసి మామూలుగా అయితే బాడీ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వలన వస్తుంది. అయితే ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా నీ జాయింట్ పెయిన్ అండి. మోకాలు ఆయుర్వేదంలో వచ్చేసి దాన్ని సంధివాతం అంటారు. మోకాళ్ళలో పెయిన్స్ అనేటివి ముఖ్యంగా అరిగిపోవడం ఒక కారణమైతే, ఓవర్ వెయిట్ వలన ప్రెషర్ జరగడం మోకాళ్ళ పైన, మోకాళ్ళలో ఉండేటువంటి కాట్లేజ్ పైన ప్రెషర్ జరగడము, ఇలాంటి సిమ్టమ్స్ వలన ఏం జరుగుతుందంటే దానిలో ఉన్నటువంటి మినిస్కస్ అనే ఒక భాగము, అంటే మోకాలు పై భాగంలో కింది బోన్ యొక్క పై భాగంలో మినిస్కస్ అనే 2 క్యావిటీస్ ఉంటాయండి. ఈ 2 క్యావిటీస్ ఏం జరుగుతాయంటే కాలు యొక్క ఫీమర్ భాగం యొక్క హెడ్ ఈ మినిస్కస్ పైన ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది. మనం నడిచినప్పుడు ఈ భాగం పైనే ప్రెషర్ అవుతూ ఉంటుంది. బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే బాడీ వెయిట్ వలన ఈ ఫీమర్ యొక్క హెడ్ భాగము మినిస్కస్ పైన చాలా ప్రెషర్ని కలగజేస్తుంది. ఇలా కలగజేయడం వల్ల మినిస్కస్ లోపల టేరింగ్ అంటే పగిలిపోవడము, తర్వాత చీరినట్టు అవ్వడము, లేదా సూపర్ఫిషియల్ లేయర్ అనేది అరిగిపోయి నర్వ్స్ అనేటివి ఓపెన్ అవ్వడము ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు పైన ఉన్నటువంటి హెడ్ భాగము ఈ మినిస్కస్కి తాకడం వలన పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ నీ జాయింట్ పెయిన్ వచ్చేసి ఓవర్ వెయిట్ వలన చాలా మందిని ఈ కాలంలో బాధిస్తుందండి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ప్రైమరీ రీజన్స్ ఏంటి? ప్రైమరీ రీజన్స్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఒకటి చెప్పుకుంటామండి ముఖ్యంగా. ఇంకొకటి చాలామంది ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కిందికి పైకి మెట్లు ఎక్కడం అనేది చాలా కామన్గా చేస్తున్నారు. దానివల్ల కూడా మోకాల్లోని ఈ కాట్లేజ్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొంతమందిలో చాలా కాలం నుంచి సైకిల్ని వాడుతూ ఉంటారండి. సైకిల్ తొక్కడంలో కూడా చాలా వరకు కాట్లేజ్ జరుగుతూ ఉంది. తర్వాత కొన్ని డీజనరేషన్ ప్రాసెస్ వలన కూడా కాట్లేజ్ జరుగుతూ ఉందండి. వీటన్నిటి లోపల మోకాళ్ళ లోపల కాట్లేజ్ జరగడం వలన ఆస్టియో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేటివి వస్తున్నాయండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, లావణ్య గారు. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. లేదు మేడం, నాకు మోకాలు నొప్పి బాగుంది. అయితే మొన్న చూయించుకుంటే ఎక్స్రే చేస్తే బోన్ కొంచెం అరుగుడు స్టార్ట్ అయిందని చెప్పారు. నా వెయిట్ వచ్చి 63. ఓకేనండి లావణ్య గారు, అరగడం అంటే మామూలుగా అయితే కాట్లేజ్ అరిగిపోతూ ఉంటుందండి. వెయిట్ ఎక్కువ ఉండడము, లేకపోతే మెట్లు అనేది ఎక్కువగా వాడడము, మెట్లను వాడి ఎక్కువగా చాలా 3-4 ఫ్లోర్లు అనేటివి రెగ్యులర్గా ఎక్కుతూ దిగుతూ ఉంటే మోకాళ్ళ పైన ప్రెషర్ అనేది పెరిగిపోయి కాట్లేజ్ అనేది అరిగిపోతూ ఉంటుందండి. దీనికి మా ఆయుర్వేదంలో వచ్చేసి జానువస్తి ట్రీట్మెంట్ అనేది ఒకటి స్పెషల్గా చెప్తామండి. మా దగ్గర వచ్చేసి మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు ఒక స్పెషల్ ఆయిల్ని మేము డెవలప్ చేశామండి. ఈ ఆయిల్ ఏంటంటే జానువస్తి ద్వారా మోకాళ్ళ లోపల పంపించడం ద్వారా అక్కడ కాట్లేజ్ ఏదైతే అరిగిపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేసేటువంటి ఆయిల్ అండి ఇది. దీని ద్వారా వచ్చేసి మోకాళ్ళ లోపల అరిగిపోయినటువంటి కాట్లేజ్ని రీజనరేట్ చేయడం వలన మీకు పెయిన్ అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. తర్వాత శాశ్వతంగా మోకాళ్ళు అనేది చాలా జాగ్రత్తగా మనము ఉంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. సో డాక్టర్ గారు, కొంతమందికి వాకింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి, మోకాళ్ళ దగ్గర క్రాకింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో అది ఆస్టియో ఆర్థరైటిస్కి ప్రైమ్ అంటే అర్లీ స్టేజెస్ అని చెప్తూ ఉంటారా? అవునండి, ముఖ్యంగా ఎప్పుడైతే మోకాళ్ళ లోపల ఈ కాట్లేజ్ అనేది డ్యామేజ్ జరగడం స్టార్ట్ అవుతుందో కాళ్ళు ముందుకి వెనక్కి అన్నప్పుడు ఒక క్రాకింగ్ సౌండ్, టిక్ టిక్ అని ఒక చిన్న చిన్న సౌండ్స్ అనేటివి వినిపిస్తూ ఉంటాయండి. అది పేషెంట్ అంటే వాళ్ళ వ్యక్తిగతంగా మాత్రమే వినగలుగుతారు. తర్వాత లేదంటే మోకాళ్ళ పైన అరచేయిని పెట్టేసి ముందుకి వెనక్కి కదిలిచ్చినప్పుడు క్రాకింగ్ సౌండ్ వస్తుంది. ఇలాంటి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఆ మెడిసిన్స్ అనేటివి వాడుకొని అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని రిప్లేస్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మనము మోకాళ్ళ యొక్క అరుగుదలని అక్కడే ఆపేయచ్చండి. లేదా అది ప్రైమరీ స్టేజ్లో దాన్ని గుర్తించకుండా దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేసి అలాగే మెట్లు ఎక్కడము లేదా సైక్లింగ్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు అలాగే మొదలు పెట్టేస్తే ఆ మోకాలు అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కువ డ్యామేజ్ జరిగితే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని అండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో సార్. మేడం నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. గంగారాం గారు చెప్పండి సార్.
నాకు ఒక 4 నెలల నుండి సార్ ఈ మెడలో ఒక బొక్కకి చెప్పండి. ఆ, బొక్కలు అరిగి సార్ 2 కాళ్ళు 2 చేతులు బాగా తిమ్మిళ్ళు వస్తున్నాయి సార్. మెడలో అరిగితే చేతులు మాత్రమే తిమ్మిరి వస్తాయండి. కాళ్ళలో నడుములో అరిగితే కాళ్ళు తిమ్మిరి కూడా వస్తుందండి. అయితే మీకు లంబార్లో వచ్చేసి పెయిన్ అరగడము, తర్వాత సర్వైకల్లో కూడా అరగడం జరిగినట్టుగా అనిపిస్తుంది మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి. మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మన సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హన్మకొండలో ఉందండి బ్రాంచ్. మీరు అక్కడికి రాగలిగితే నేను దాని గురించి కంప్లీట్గా చెక్ చేస్తానండి. డాక్టర్ గారు, కొంతమందికి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినప్పుడు కొంతమందికి మార్నింగ్ స్టిఫ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అవి కాకుండా ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినప్పుడు బిగిసుకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తామండి. ఎప్పుడైతే ఉదయం నిద్రలకి లేవగానే మోకాళ్ళు బిగిసుకపోవడము, మడిమెలు బిగిసుకపోవడము, మోచేతుల్లో భుజాల భాగంలో, మెడ భాగంలో, నడుము భాగంలో, ఈ భాగాల్లో మెయిన్గా పెద్ద జెయింట్స్ ఉంటాయి. ఈ జెయింట్స్లో బిగిసుకుపోవడం అనేది బాగా ఎక్కువగా చూస్తుంటామండి. తర్వాత లేచిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నడవడం కానీ, లేకపోతే దినచర్యలో అటు ఇటు తిరగడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత కొంచెము వదిలిపెట్టినట్టు అనిపిస్తాయి. కానీ స్టిఫ్నెస్ మాత్రం అలాగే కొంచెం కంటిన్యూ అవుతుందండి. దీని ప్రైమరీ స్టేజ్లో, ఆస్టియోఆర్థరైటిస్లో ప్రైమరీ స్టేజ్లో ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. కాబట్టి ఈ సిమ్టమ్స్ కనిపించగానే ఇమ్మీడియట్గా ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుందని గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగా ట్రీట్ చేయగలుగుతామండి. మెడిసిన్ ద్వారానే తగ్గి చేయొచ్చు, లేదంటే పంచకర్మకి వెళ్ళాల్సి వస్తుందండి. డాక్టర్ గారు, కొంతమందికి అరిచేతులు అరికాలు బాగా వేడి తగులుతూ ఉంటుంది, ఎందువల్ల అంటారు? మామూలుగా బాడీలో హీట్ అనేది ఎప్పుడైతే పిత్త ప్రకృతి అనేది ఎక్కువగా ఉంటుందో అరిచేతులు అరికాళ్ళు హీట్ అవుతాయండి. అరిచేతులు అరికాల్లో వేడితో పాటు అరిచేతులు అరికాల్లో బాగా చెమటలు వస్తూ ఉంటాయి. తడి, వాళ్ళు ఏ వస్తువుని ముట్టుకున్నా కానీ వెంటనే తడిగా తగులుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్ ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పిత్త ప్రకోపం వలన వస్తుందని చెప్తారు. దీనిలో పిత్త ప్రకోపంలో ఎప్పుడైతే బాడీ లోపట ఆస్టియోఆర్థరైటిస్ లోపట, ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్ లోపట మోకాళ్ళ లోపట ఒక చిన్న స్పాట్స్ ఏర్పడతాయండి బోన్ పైన. అలాంటి ఏర్పడినప్పుడు వాటి యొక్క రాపిడి వలన బాడీ లోపట హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుందని చెప్తారు. దీనిలో పిత్తం అనేది బాగా ప్రకోపం చెంది హీట్ని కలిగిస్తుంది. దీనికి ముఖ్యంగా పిత్తశామక ద్రవ్యాలు ఇస్తూ ఆస్టియోఆర్థరైటిస్ ట్రీట్ చేస్తామండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మా మదర్కు 72 ఇయర్స్ అండి. ఓకే, చెప్పండి ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఎడమకాలు అసలు లేవడానికి రావట్లేదు, కూర్చోడానికి రావట్లేదు. ఒక 20 డేస్ కింద ఎక్స్రే తీయిస్తే కొంచెం బోన్ అరిగింది. మెడిసిన్స్ ఏదో అలోపతికి రాయించారు. దానికి కొంచెం పర్మనెంట్ క్యూర్ మీ దగ్గర ఏమైనా ఉంటుందా సార్? ఎక్కడండి? మోకాల్లో అరిగిందని చెప్పారా? మోకాళ్ళ దగ్గర అరిగింది, కింద కూర్చోవద్దు. ఎంతండి ఏజ్? ఎంత ఏజ్? ఎంతండి? అలాంటివన్నీ చెప్పారు సార్. ఏజ్ ఎంతండి? 72 ఇయర్స్ సార్. ఓకే, అయితే మా దగ్గర వచ్చేసి ఈ మోకాల అరుగుదలకి మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్లో జానువస్తి ట్రీట్మెంట్ ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మోకాలి రిప్లేస్మెంట్కి చాలామంది వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ రిప్లేస్మెంట్ లేకుండా దీన్ని మేము జానువస్తి ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేస్తున్నామండి. మోకాళ్ళలో అరుగుదల ఎక్కడైతే మనకు నేను ఇందాక చెప్పినట్టు మినిస్కస్ లోపల అరుగుదల ఏర్పడము, లేదా బోన్ యొక్క సూపర్ఫిషియల్ లేయర్ లోపల అరుగుదల ఏర్పడము, తర్వాత బర్సైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ల లోపల ఈ జానువస్తి అనే ట్రీట్మెంట్ అని ఒకటి చాలా బాగా వర్క్ చేస్తుందండి. మీరు హైదరాబాదే అంటున్నారు కాబట్టి మనది మలక్పేట్లో సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది. మీరు ఒక్కసారి వచ్చి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలవండి సార్. డాక్టర్ గారు, కొంతమందికి రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, జాయింట్స్ దగ్గర నుంచి మళ్ళీ మిగతా పార్ట్స్కి అది పాకుతూ ఉంటుంది. సో అది కూడా ఒక ఆస్టియోఆర్థరైటిస్ లక్షణం అంటారా? మెయిన్గా ఆస్టియోఆర్థరైటిస్లో రేడియేటింగ్ పెయిన్ అనేది మోకాల నుంచి పిక్క భాగంలోకి, తర్వాత పై భాగంలోకి, మెయిన్గా మోకాళ్ళలో ఆస్టియోఆర్థరైటిస్లో వస్తుందండి. ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది ముఖ్యంగా ఎక్కువగా కనిపించేది మనకు లంబార్ రీజన్లో, సర్వైకల్ రీజన్లో ఎక్కువగా కనిపిస్తుందండి. సర్వైకల్లో C1 నుంచి C7లో ఏదైనా బోన్లో డ్యామేజ్ జరగడము, లేదా మామూలుగా డిస్క్ ఏదైనా అరిగిపోయి ప్రెషర్ జరగడం వలన దానిలో నుంచి వచ్చేటువంటి హ్యాండ్స్కి సంబంధించినటువంటి నర్వ్స్ పైన ప్రెషర్ జరిగి రేడియేటింగ్ పెయిన్ అనేది మెడ భాగం నుంచి కుడి చేయి చిటికనేల వరకు కానీ, ఎడమ చేయి చిటికనేల వరకు కానీ జరుగుతూ ఉంటుందండి. అయితే ఇంకొకటి లంబార్ రీజన్లో ఎప్పుడైతే L1, L2, L3, L4, L5, S1
ఈ బోన్లలో ఏదైతే కాట్లేజ్ డ్యామేజ్ జరగడము లేదా డిస్క్ బ్రేక్ జరగడము డిస్క్ బల్జ్ జరగడము ఇలాంటి సిమ్టమ్స్ లోపల L3 L4 L2 L3 ఈ భాగం లోపల నుంచి వచ్చినటువంటి సయాటికా నర్వ్ పైన కూడా ప్రెషర్ జరిగి అక్కడ సయాటికా పెయిన్ అనేది వస్తుంది. ఈ పెయిన్లో కూడా రేడియేటింగ్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. నడుములో ప్రెషర్ జరిగితే మొత్తం పిక్క భాగం తొడ భాగం నుంచి పిక్క భాగంలో చిట్కనేలు కాలి యొక్క చిట్కనేలు వరకు పెయిన్ ఉంటుంది. కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం దూరం నడవగానే కాలు మొత్తంలో ఒక తాడుతో గట్టిగా కట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత కొంచెం సేపు కూర్చొని ఆ నరవును ప్రెస్ చేస్తే కొంచెం రిలాక్స్గా అవుతుంది. మళ్ళీ కొద్ది దూరం నడవగానే ఈ పెయిన్ కనిపిస్తూ ఉంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే దీన్ని సయాటికా పెయిన్ అంటారండి. సయాటికా అనేది ఒక డిసీజ్ కాదండి, ఇది ఒక సిమ్టమ్ మాత్రమే. నరువు లంబార్ రీజన్లో నరువు ప్రెస్ జరగడం వల్ల ఇది వస్తుంది. దీనికి కూడా మన ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, లోకేష్ గారు. లోకేష్ గారు చెప్పండి సార్. మేడం లక్ష్మణ్ మాట్లాడుతాను మేడం. మేము ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి హలో హలో అమ్మా చెప్పండి సార్. సార్ నేను లక్ష్మణ్ సార్. నేను ఓకే, నాకు కాళ్ళ నొప్పి చాలా వీడికి 10-12 ఏళ్ళు సార్ వచ్చి. అదేనండి, కాళ్ళ నొప్పి అంటే మడిమెల భాగంలోనా పిక్కల భాగంలోనా మోకాల్లోనా? సార్ మోకాళ్ళ 2 చిప్పలు అరిగిపోయినా అని చెప్తున్నారు సార్. ఓకే, అరగడం అంటే ఎక్కడ ఎక్స్రేలు తీసారండి? ఎక్స్రే తీసాను సార్ మొత్తం. ఓకే ఓకే మొత్తం అరిగిపోయినా అని చెప్తున్నారు. ఓకే, సర్జరీ చేయాలంటున్నారు. మరి ఏమైనా మందులు ఇట్లా ఏమైనా ఉన్నాయా సార్? మళ్ళీ ముఖ్యంగా అరుగుదలకి నేను ఇందాక చెప్పినట్టు మాత్రలు వాడుతూ జానువస్తి అనే ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. పంచకర్మ లోపల మన ఆయుర్వేదం లోపల జానువస్తి ట్రీట్మెంట్ చెప్పారండి. ఈ జానువస్తిలో ఏం చేస్తామండి, ముఖ్యంగా లోయర్ లిమ్స్ అంటే కాళ్ళు భాగం లోపల అభ్యంగనం చేస్తామండి. మొత్తం ఆయిల్తో అభ్యంగనం చేయించి స్వేదం ఇస్తాం. స్వేదం అంటే చెమట రూపంను పట్టించడానికి. ఇలా స్వేదం పట్టించడం వల్ల ముఖ్యంగా ఏం జరుగుతుందంటే చర్మం యొక్క హోల్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి. దాంతో ఏం చేస్తామంటే మోకాలి పై భాగం లోపల ఒక బౌల్ లాగా పిండితో ఒక బౌల్ లాగా ఏర్పాటు చేసి దాని లోపల ఒక నూనె ఉంటుందండి మా దగ్గర. ఆ నూనెని దానిలో పోస్తూ ఉంటామండి కొంచెం వేడి చేసి. ఇలా పోయడం వల్ల కంటిన్యూషన్ రోజుకు 1 గంట ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా పోయడం వల్ల ఆ చర్మం యొక్క రంధ్రాల ద్వారా ఈ ఆయిల్ అనేది రోజు కొంచెం లోపలికి మోకాళ్ళ భాగం లోపలికి అక్యుములేట్ అవుతుందండి. ఇలా అక్యుములేట్ అయినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది మోకాళ్ళ భాగంలో అరిగిపోయిన భాగంలో లేయర్ లాగా ఫార్మేషన్ చేయడానికి మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఇవి వాడడం వలన ఎప్పుడైతే అరిగిపోయిన భాగంలో లేయర్ లాగా ఒక పొర ఏర్పడుతుందో ఆ పొర ఏర్పడడం వల్ల ఓపెన్ అయినటువంటి నర్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయండి. అప్పుడు టచ్ అయినా కానీ పెయిన్ ఉండకుండా ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్ లోపల మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించి. తర్వాత సిమ్టమ్స్ దీనికేనా అని తెలుసుకోవడానికి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ముఖ్యంగా నీ ఎక్స్రే ఒకటి చేయిస్తే మనకి ఎక్స్రే లోపల డిఫరెన్స్ చేంజెస్ కనిపిస్తాయండి. ఈ డిఫరెన్స్ చేంజెస్ ఏం జరుగుతాయంటే మోకాళ్ళ లోపల బోన్స్ అంటే కార్ట్లేజ్ అరుగుదల కనిపిస్తుంది, లేదా ఏదైనా కొలాటరల్ లిగమెంట్స్ లాంటి ఏవైనా ఉంటే టేర్ అంటే పగిలిపోవడం, యాక్సిడెంటల్గా జరిగినప్పుడు లిగమెంట్స్ పగిలిపోవడం అనేది జరుగుతుందండి. ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి ఎక్స్రేలో బయటపడతాయి. ఈ ఎక్స్రే చూసిన తర్వాత దాన్ని బట్టి ప్రాబ్లమ్ డయాగ్నోస్ అయితే అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. లేదంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళాలనుకుంటే ఎంఆర్ఐ లాంటివి తీస్తామండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, శ్రీనివాస్ గారు. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఈ ముఖాల్లో బాగా నొప్పి వస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు. సార్ ఈ బొటనీళ్ళు పక్క పోంటే 3 ఏళ్ళు గుంజుకొస్తున్నాయి సార్. తిమ్మిరిలాగా వస్తున్నాయా? తిమ్మిలా సార్ మొత్తం 3 ఏళ్ళు లాగేస్తాయి. ఓకే, ఎన్ని రోజులైంది సార్? ఒక 2-3 సంవత్సరాల నుంచి అవుతుంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకున్నా. ఏమని వచ్చింది? ఏం ప్రాబ్లం లేదంటాను సార్, అన్ని నార్మల్ వస్తున్నాయి టెస్ట్లని. నడుములో ఏదైనా నరం ఏదైనా ప్రెస్ అవ్వడం అట్లాంటిది ఏదైనా చెప్పారా? ఏం లేదు సార్, మొత్తం నార్మల్ అంటుండే. 20 కాళ్ళ నుండి ఈ మొకాల నుంచి ఒక్కొక్కసారి నొప్పి ఉంటాను సార్. సరేనండి, మనది వరంగల్ హన్మకొండ లోపల సుబేదారి క్రాస్ రోడ్ లోపల యూఎస్ పిజ్జా పక్క లైన్లో మన హాస్పిటల్ ఉందండి. మీరు ఒక్కసారి రిపోర్ట్స్ అయితే మొత్తం తీసుకొని రండి సార్. మేము దాని గురించి చూసిన తర్వాత నేను నీకు దాని గురించి ట్రీట్మెంట్ కంప్లీట్గా చెప్తానండి. డాక్టర్ గారు, ఈ ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే పంచకర్మ అందరికి అవసరమా, లేదంటే కేవలం మెడికేషన్ ద్వారా తగ్గుతుందా, లేదంటే ప్లస్ మెడికేషన్ ప్లస్ పంచకర్మ అవసరం అంటారా?
ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ప్రైమరీ స్టేజ్లో గుర్తించి మా హాస్పిటల్కి వస్తే మేము మెడికేషన్ ద్వారానే దాన్ని ట్రీట్ చేస్తామండి. ముఖ్యంగా మా ఆయుర్వేదంలో వచ్చేసి రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఎక్కడైతే మనకు డ్యామేజ్ జరిగిందో ఆ భాగం లోపల వర్క్ చేసేటువంటి మెడిసిన్స్ ఉంటాయండి. మన ఆయుర్వేదంలో పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏవి ఉండవు. ముఖ్యంగా ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే వాత ప్రకోపం వలన మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిందా, పిత్త ప్రకోపం వలన జరిగిందా, కఫ ప్రకోపం జరిగిందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇస్తామండి. ప్రైమరీ స్టేజ్లో మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ 3 to 4 months అట్లా మెడిసిన్స్ వాడేస్తే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. కానీ ప్రైమరీ స్టేజ్లో గుర్తించకుండా వాళ్ళు అలాగే దాన్ని మెట్లెక్కడం కానీ, నడవడం కానీ, ఎక్కువ బరువు వెయిట్ ఎక్కువ ఉండడం కానీ ఇలాంటి జరగడం వలన డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కార్టిలేజ్ అరిగిపోవడం జరుగుతుంది. తర్వాత పై బోన్ కింది బోన్ మొత్తం టచ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ లోపల మేము జానువస్తికి వెళ్తామండి. జానువస్తి అంటే పంచకర్మ ట్రీట్మెంట్ అండి. పంచకర్మ ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ కూడా కంటిన్యూషన్ వేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి అప్రాక్సిమేట్లీ 6 to 8 months లోపల ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుందండి. ఈ ట్రీట్మెంట్ వలన మోకాళ్ళ లోపల అరుగుదలను అయినటువంటి భాగాన్ని మళ్ళీ డెవలప్ చేయడము, తర్వాత మళ్ళీ రాకుండా మెడిసిన్స్ ద్వారా ఆ వాత ప్రకోపాన్ని తగ్గించడము, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేయడం వలన ఒక పర్మనెంట్గా ట్రీట్మెంట్ తగ్గిపోతుందండి పెయిన్ అనేది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, రఘు గారు. మేడం సార్తో మాట్లాడాను. రఘు గారు చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు కొంచెం 6 months నుంచి 2 చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి బా. ఓకే, 2 చేతులు అరిచేతులు వస్తున్నాయా? అరిచేతులే బాగా. ఓకే అది ఒకటే ప్రాబ్లం. ఓకే, సర్వైకల్లో ఏమైనా ఎక్స్రే తీయించారండి? మెడ భాగంలో ఎక్స్రే ఏమైనా తీయించారా? తీయించలేదు సార్, ఏం లేదండి. ముఖ్యంగా మీరు సర్వైకల్ భాగంలో మీరు ఒక ఎక్స్రే తీయించండి. చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయంటే ముఖ్యంగా ఈ సర్వైకల్ భాగంలో ఏదైనా ఒక నరువు ప్రెస్ అవ్వడం వల్ల అలా జరుగుతుంటుంది. మీరు ఒక్కసారి ఆ ఎక్స్రే తీసుకొని మమ్మల్ని కలవండి సార్. కలిస్తే నేను దాని గురించి ట్రీట్మెంట్ చెప్తానండి. సో డాక్టర్ గారు, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సివియర్ కండిషన్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తూ ఉంటారు. అలా సర్జరీస్కి వెళ్లకుండా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందంటారా? ముఖ్యంగా మా సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము చేస్తున్నది ఏంటంటే పంచకర్మ లోపల జానువస్తి ట్రీట్మెంట్ అండి. దీనికి స్పెషల్ ఆయిల్ ఒకటి కంపల్సరీగా అవసరపడుతుందండి. ఈ ఆయిల్ని మేము ఎలా డెవలప్ చేసామంటే కార్టిలేజ్ని డెవలప్ చేసే విధంగా, లోపలికి వెళ్ళిన తర్వాత కార్టిలేజ్ని డెవలప్ చేసే విధంగా ఆయిల్ తయారై ఉందండి మా దగ్గర. ఈ ఆయిల్ని మేము జానువస్తి ట్రీట్మెంట్ ద్వారా రోజుకు 1 hour ట్రీట్మెంట్ చేసి ఇందాక చెప్పినట్టు ఆ చర్మ రంధ్రాల నుంచే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలా వెళ్ళినటువంటి ఆయిల్ని మేము 6 to 8 months వరకు మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం కంటిన్యూషన్లో. ఈ ఇవ్వడం వల్ల లోపలికి వెళ్ళినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది అరిగిపోయినటువంటి భాగంలో లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. ఈ దానివల్ల మనకు ఈ అరిగిపోయిన భాగం అనేది మళ్ళీ డెవలప్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే సర్జరీకి వెళ్ళడం అనేది తగ్గిపోతుంది. అయితే ముఖ్యంగా ఇంకో విషయం చెప్పొచ్చేది ఏంటంటే సర్జరీలో చాలా వరకు ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయండి. ఇంకొకటి, చాలామందికి సర్జరీ చేసి ఫారెన్ బాడీని ఇన్సర్ట్ చేయడం వల్ల కొందరికి సెట్ అవ్వడం కూడా కొంచెం కష్టమైన పని ఉంది. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా కొందరు సర్జరీకి సజెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ జానువస్తి అనే ట్రీట్మెంట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్తో మాట్లాడు సార్. నమస్కారం అండి, మోహన్ గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు ఈ కాలు అరిగిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. కాలు అరగడం అంటే మోకాళ్ళలోనండి? మోకాళ్ళు ఓకే. చెప్తున్నారండి. ఓకే, దానికోసం అని చెప్పేసి మిమ్మల్ని మాట్లాడదామని లైవ్ లో చూసినట్టు ఇందాక. ఓకే ఓకే. మరి అరిగిన దానికోసం ఉండేది హైదరాబాద్ లో కనుక నేను ఓకే. మీ దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఇప్పుడు మీరే స్వయంగా వెళ్ళడానికి, మిమ్మల్ని స్వయంగా వెళ్ళడానికి. ఓకేనండి, మీరు మలక్పేట్ సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సార్. మిమ్మల్ని నేనే చూస్తాను. ఆ సహజ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలవండి సార్. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, సతీష్ గారు చెప్పండి. మేడం నా ఏజ్ వచ్చేసి 36 years మేడం. ఓకే. నాకు హలో మేడం. చెప్పండి సతీష్ గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి. అది నాకు ఊహ తెలిసినప్పటి నుండి సార్ నాకు నడుములో బాగా నొప్పి సార్. ఓకే. అయితే నేను ఈ 10-15 years నుంచి చాలా బాగా నొప్పి అనుభవిస్తున్నా సార్. అంటే నైట్ పండుకోగానే లేచేసరికి నడుము మొత్తం పైకి. అదేనండి, ఇప్పుడు మీరు సిమ్టమ్స్ చెప్తున్నారు, దాని లోపల జరిగిన ప్రాబ్లం ఏమున్నది అనేది మీకు ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ మనకి డయాగ్నోస్ అవుతుందండి. మీరు ఆ రిపోర్ట్స్ అంటే ఉంటే అవన్నీ తీసుకొని ఒకసారి వచ్చి కలవండి సార్ మన హాస్పిటల్కి.
వాటన్నిటి గురించి మనం చర్చిద్దామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు ఈశ్వరాచారి. చెప్పండి సార్. నాకు ఈ భుజం బాగా నొప్పి సార్. భుజం భాగంలో అంటే చెయ్యి దగ్గర ఏమన్నా నొప్పి అనిపిస్తుందా? తిమ్మిరిలాగా వస్తుందా అండి? ఈ పైన భుజం భాగం అంటే ఈ భుజం సార్. అదేనండి. నొప్పి బాగా వస్తుంది. ఎన్ని రోజులైంది? 6 months అయింది సార్. నేను ఇప్పుడు రెడ్ ట్యాంక్ దగ్గర ఎక్స్రే తీపించిన. ఓకే. తర్వాత ఈ మన ఓమినీ హాస్పిటల్ కూడా చూపించిన. ఓకే. అంటే మందులు వాడినా కూడా తగ్గుతలేదు సార్. నరాల డాక్టర్ తోటి కూడా చూపించిన. ఓకే. ఓకే. ప్రాబ్లం ఏంటి సార్? ఏముందండి, కలవాలంటే ఎట్లా? సర్వైకల్లో మీకు ఏదైనా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు, సర్వైకల్లో ఏదైనా నర్వ్ ప్రెస్ అవుతుండొచ్చు. అలాంటి సిమ్టమ్స్ని మనము ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ ద్వారా తగ్గించలేమండి. సర్వైకల్లో ఎక్కడైతే ప్రాబ్లం జనరేట్ అయిందో ఆ ప్రాబ్లం దగ్గర మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. ఆయుర్వేదంలో వచ్చేసి మెడిసిన్స్ అనేటివి అలాగే వర్క్ చేస్తాయండి. ముఖ్యంగా మా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి రూట్ కాజ్ ఎక్కడైతే మనకు రూట్ లోపల మనకు ప్రాబ్లం ఎక్కడ జనరేట్ అయిందో అక్కడ మాత్రమే వర్క్ చేస్తాయండి. మనకు అందుకోసమే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడితే ఇమ్మీడియట్గా పెయిన్స్ తగ్గవు, చాలా టైం పడుతుంది అనే ఒక అపోహ ఉందండి. ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏంటంటే వాడడం స్టార్ట్ చేసిన తర్వాత 21 days తర్వాత మెడిసిన్ యొక్క వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇలా వర్క్ స్టార్ట్ అయ్యి 41 days తర్వాత మీకు విజిబుల్ డిఫరెన్స్ కనిపిస్తుందండి. అంటే మీరు గమనించేంత మార్పు మీకు కనిపిస్తుందండి. కాబట్టి ఆయుర్వేదంలో మెడిసిన్స్ వాడేటప్పుడు మీరు ఎప్పుడు కూడా తొందరపడకుండా మెడిసిన్స్ అనేవి కంటిన్యూస్ వాడుతూ ఉంటే మీకు తప్పకుండా పర్మనెంట్గా ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. చెప్పండి. ఏం లేదండి, ఇదే మన మొఖాల నొప్పులు నాకు 3 years పైన అవుతుందండి. ఓకే. ఎక్స్రేలు తీపించినాము. ఎక్స్రేలు తీపించేస్తే అరిగినయ్యి అంటున్నారు. ఓకే. నడవాలంటే చాలా ఇబ్బంది, కూర్చొని లేవాలంటే మొఖాల నొప్పులు. 2 మోకాళ్ళలో ఉన్నాయండి? రెండు ఉన్నాయండి. రైట్ తోటి స్టార్ట్ అయింది, తర్వాత లెఫ్ట్ కి వచ్చిందండి. ఓకే. లెఫ్ట్ కి వచ్చి కూడా మళ్ళీ మోర్ దాన్ 1 year అయిపోయింది. ఓకేనండి, మీకు జానువస్తి ట్రీట్మెంట్ సరిగ్గా సరిపోతుందండి. మీరు వీలుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఒకసారి నోట్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి సార్. మీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీ ట్రీట్మెంట్ గురించి నేను కంప్లీట్గా వివరిస్తానండి. సో డాక్టర్ గారు, ట్రీట్మెంట్తో పాటు ఎటువంటి డైట్ పాటించాలంటారు? ముఖ్యంగా ఈ డైట్ వచ్చేసి మనం వాత ప్రకోప ద్రవ్యాలను తగ్గించమని చెప్తామండి. వాత ప్రకోప ద్రవ్యాలు ఆహారం లోపట, తర్వాత విహారం లోపట లేట్ నైట్గా పడుకోవడం, అంటే చాలా టైం వరకు మేల్కొని ఉండడము, ఉదయం లేట్గా లేవడము, ఇవన్నీ వాతాన్ని ప్రకోపం చేసి బాడీ లోపల పెయిన్స్ అనేటివి స్టార్ట్ చేస్తూ ఉంటాయండి. కాబట్టి ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే ముఖ్యంగా ఈ పెయిన్స్ని తగ్గించుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి అమ్మా. నాకు 44 అండి ఏజ్. ఓకే. అయితే ఏమైందంటే డాక్టర్ అది హైదరాబాద్ లో చూపించాము, 2 మోకాళ్ళు అరిగిపోయాయి. ఓకేనండి, వెయిట్ ఎంత ఉంటారండి మీరు? 44 అండి. వెయిట్ అండి? వెయిట్ 85 అండి. ఓకే. అయితే డాక్టర్ గారు అన్నాడు, రెండింటికి ఆపరేషన్ చేయించాలమ్మా అన్నారు. అయితే ఇది నొప్పి ఎలా వస్తుందంటే నాకు ఒక కాలు నుంచి ఒక కాలుకి వస్తుందండి. ఇది ఒక 3 నెలలుగా నొప్పి, అదొక 3 నెలలుగా నొప్పి. అవునండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు నొప్పి ఉన్న భాగంని కాలుని వదిలేసి మిగిలిన కాలు పైన ప్రెషర్ వేసి నడుస్తూ ఉంటారండి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ దానికి రెస్ట్ దొరికినట్టు అయ్యి ఈ పెయిన్ కొంచెం తగ్గుతూ ఉంది. మీరు ఏదైతే ప్రెషర్ వేసి నడిచినటువంటి కాలు అనేది నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుందండి. దీని పెయిన్ మనకు ట్రాన్స్పరెంట్గా వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు 2 మోకాళ్ళకి ట్రీట్మెంట్ ఒకటేసారి చేస్తామండి మేము. హైదరాబాద్లో మీరు ఒక 21 days ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుందండి, పంచకర్మ ట్రీట్మెంట్. దీని లోపల జానువస్తి లోపల మీకు మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. సర్జరీకి వెళ్లకుండా మీకు దీన్ని మేము తగ్గించగలుగుతామండి. సో డాక్టర్ గారు, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ముఖ్యంగా నీస్ బిగుసుకపోవడము, తర్వాత నడవలేని పరిస్థితి రావడము, తర్వాత డీవియేటింగ్ ఆఫ్ బోన్స్ జరుగుతాయండి. బోన్స్ వచ్చేసి మా కాళ్ళు యొక్క బోన్స్ అనేటివి షేప్ చేంజ్ అయిపోతుంటాయండి, ఒక కరువు ఆకారంలో వచ్చేసి జరుగుతాయండి. దీని లోపల క్రానిక్ కండిషన్ లోపల మోకాలి పైభాగం లోపల చిన్న చిన్న బొడిపెలు
ఆస్టియోస్పోర్స్ అని ఏర్పడతాయండి. ఇవి ఏం జరుగుతాయంటే మోకాల్ని కదిలిచ్చినప్పుడు కింది భాగంలో ఉన్నటువంటి కాట్లేజ్ పైన రోజుకోపోయి అలాంటి మినిస్కస్ టేరింగ్ జరుగుతూ ఉందండి. ఈ మినిస్కస్ టేరింగ్ వలన మొగాలు అనేది కంప్లీట్గా స్టిఫ్నెస్ వచ్చేసి ముందుకి వెనకకి కదలలేని స్థితిలో అయిపోతుందండి. ఇది క్రానిక్ కండిషను. ఇలాంటి క్రానిక్ కండిషన్స్ రాకముందే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో పంచకర్మ ద్వారా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ V6 న్యూస్.